బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో 60వ సూర అల్ ముమ్తహన సూర అనువాదాన్ని చదువుదాం. అల్ ముమ్తహన అంటే పరిశోధించబడినది, పరిశీలించబడినది, పరీక్షించబడినది. ఈ సూరా యొక్క పేరు 10వ ఆయత్ నుండి తీసుకోబడింది. ముష్రిక్లను వదిలి మేము విశ్వసించాము అని మదీనాకు వచ్చే స్త్రీల నిజాయితీని పరిశీలించాలని ఈ సూరాలో ఆజ్ఞ వచ్చింది. ఇందులో 13 ఆయతులు ఉన్నాయి. సూరా యొక్క అనువాదాన్ని మొదలు పెడదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక నా మార్గంలో జిహాద్ చేయటానికి, నా ప్రసన్నతను పొందటానికి స్వస్థలాన్ని విడిచి ఇళ్ల నుండి బయలుదేరినప్పుడు నాకు మీకు శత్రువులైన వారితో స్నేహం చేయకండి. అసలు మీరు వారితో స్నేహం ఎలా చేస్తారు? మీ వద్దకు వచ్చిన సత్యాన్ని వారు విశ్వసించటానికి నిరాకరించారు కదా. కేవలం మీరు మీ ప్రభువైన అల్లాను విశ్వసించారనే నేరంపై వారు దైవ ప్రవక్తను స్వయంగా మిమ్మల్ని దేశ బహిష్కరణకు గురిచేశారు. ఇది వారి వైఖరి. ఇలాంటి వారికి మీరు రహస్యంగా స్నేహ సందేశం పంపుతారా? వాస్తవానికి మీరు రహస్యంగా చేసేది, బహిరంగంగా చేసేది అంతా నాకు బాగా తెలుసు. మీలో అలా ఎవరు చేసినా అతను నిశ్చయంగా రుజుమార్గం తప్పిపోయినట్లే. వారి వైఖరి ఎలా ఉందంటే, ఒకవేళ మీపై అదుపు సాధిస్తే వారు మీకు విరోధులైపోయి చేష్టలతో, మాటలతో మిమ్మల్ని వేధిస్తారు. మీరు ఎలాగైనా సరే అవిశ్వాసులైపోవాలని వారు కోరుతున్నారు. ప్రళయం నాడు మీ బంధుత్వాలు కాని, మీ సంతానం కాని ఏ విధంగానూ పనికిరావు. ఆ రోజున అల్లా మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు. ఆయనే మీ కర్మలను చూసేవాడు. ఇబ్రాహీం అలైహిస్సలాంలో ఆయన సహచరులలో మీకై ఒక మంచి ఆదర్శమున్నది. వారు తమ జాతి వారితో స్పష్టంగా ఇలా అన్నారు: మీ పట్ల దేవుణ్ణి వదిలి మీరు పూజించే ఇతర దైవాల పట్ల మేము పూర్తిగా విసిగిపోయాము. మేము మిమ్మల్ని తిరస్కరించాము. మీరు ఏకైక ప్రభు అయిన అల్లాను విశ్వసించనంతవరకు మాకు మీకు మధ్య విరోధ విద్వేషాలు ఉండిపోతాయి. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో ఇలా అనటం, నేను మీ మన్నింపు కొరకు తప్పకుండా అల్లాహ్ను విన్నవిస్తాను. మీ కొరకు అల్లా నుండి మరేదీ పొందే అధికారం నాకు లేదు. ఈ విషయం దీని నుండి మినహాయించబడినది. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అతని అనుయాయులు ఇలా ప్రార్థించారు: మా ప్రభూ, మేము నిన్నే నమ్ముకున్నాము. నీ వైపునకే మేము మరలాము. నీ సన్నిధికే మేము మరలి రావలసి ఉన్నది. ప్రభూ, మమ్మల్ని అవిశ్వాసుల కొరకు పరీక్షా విషయంగా చేయకు. ప్రభూ, మా తప్పులను మన్నించు. నిస్సందేహంగా నీవే మహాశక్తి సంపన్నుడవు, గొప్ప వివేకవంతుడవును. వారి జీవన సరళిలోనే మీకు అల్లాను, అంతిమ దినాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి గొప్ప ఆదర్శమున్నది. ఎవడైనా దీనికి విముఖుడైతే అల్లా ఏ అవసరమూ లేనివాడు, స్వతహాగా ప్రశంసనీయుడు అని వారు తెలుసుకోవాలి. మీరు ఈనాడు ఎవరితో విరోధం కొని తెచ్చుకున్నారో వారికి మీకు మధ్య ఎప్పుడో ఒకప్పుడు అల్లాహ్ ప్రేమను కలిగించటం అసంభవమేమీ కాదు. అల్లా సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్లగొట్టలేదో వారి పట్ల మీరు మంచితనంతో, న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లా నిరోధించడు. అల్లా న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. ఎవరు మీతో ధర్మం విషయంలో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించటంలో పరస్పరం సహకరించుకున్నారో వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లా వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు. విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు వారు విశ్వసించిన వారవునో కాదో పరీక్షించి తెలుసుకోండి. వారి విశ్వాసం ఎంత వాస్తవమైనదో అల్లాయే బాగా ఎరుగును. తరువాత వారు విశ్వసించిన వారే అని మీకు తెలిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. వారు అవిశ్వాసులకు ధర్మసమ్మతం కారు. అవిశ్వాసులు వారికి ధర్మసమ్మతం కారు. అవిశ్వాసులైన వారి భర్తలు వారికిచ్చిన మహర్ను వారికి తిరిగి ఇచ్చివేయండి. మీరు వారికి ఇవ్వవలసిన మహర్ను వారికి ఇచ్చివేస్తే అప్పుడు మీరు వారిని వివాహమాడటంలో దోషం లేదు.
స్వయంగా మీరు కూడా అవిశ్వాసులైన స్త్రీలను మీ వివాహ బంధంలో ఆపి ఉంచకండి. అవిశ్వాసులైన మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్ను అడిగి వెనక్కి తీసుకోండి. అలాగే అవిశ్వాసులు విశ్వాసులైన తమ భార్యలకు ఇచ్చిన మహర్ను వారు తిరిగి తీసుకోవచ్చు. ఇది అల్లా ఆజ్ఞ. ఆయన మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు, వివేకవంతుడును. ఒకవేళ అవిశ్వాసులైన మీ భార్యల మహర్లోని కొంత భాగమేదైనా అవిశ్వాసుల నుండి మీకు తిరిగి లభించకపోతే, తరువాత మీ వంతు వచ్చినప్పుడు ఎవరి భార్యలైతే ఆ వైపున ఉండిపోయారో వారికి వారు ఇచ్చి ఉన్నంత మహర్ మొత్తాన్ని చెల్లించండి. మీరు విశ్వసించిన దేవునికి భయపడుతూ ఉండండి. ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు బైత్ చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహకు సాటిగా నిలబెట్టము అని, దొంగతనం చేయము అని, వ్యభిచారం చేయము అని, తమ సంతానాన్ని హత్య చేయము అని, తమ కాళ్ళు చేతుల మధ్య ఏ అపనిందనూ కల్పించి తీసుకురాము అని, ధర్మసమ్మతమైన మంచి విషయాలలో మీకు అవిధేయత చూపము అని ప్రమాణం చేస్తే వారి నుండి బైత్ తీసుకో. వారిని క్షమించు అని అల్లాను ప్రార్థించు. నిశ్చయంగా అల్లా ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడును. విశ్వాసులారా, అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన వారిని స్నేహితులుగా చేసుకోకండి. సమాధులలో పడి ఉన్న అవిశ్వాసులు నిరాశ చెందినట్లుగా వారు పరలోకం పట్ల నిరాశ చెందారు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 61వ సూరా అస్-సఫ్ అనువాదాన్ని చదువుదాం. అస్-సఫ్ అంటే వరుస. ఇంతకు ముందు సూరాలలో సత్య తిరస్కారుల పట్ల ఎలా వ్యవహరించాలో వివరించబడింది. ఈ సూరహలో ధర్మయుద్ధం గురించిన వివరాలున్నాయి. ఈ సూరా యొక్క పేరు 4వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది బహుశా ఉహుద్ యుద్ధం తరువాత 3 లేక 4 హిజ్రీలలో అవతరింపచేయబడింది. సహాబా రజియల్లాహు తాలా అన్హుంలు అల్లాహకు అన్నింటికంటే ప్రీతికరమైన కార్యం ఏది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడగాలనుకున్నారు, కాని సాహసించలేకపోయారు. అప్పుడు ఈ సూరా అవతరింపచేయబడింది. ఇందులో 14 ఆయతులు ఉన్నాయి. సూరా అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లానే స్తుతిస్తోంది. ఆయన ఆధిక్యత కలవాడు, వివేకవంతుడును. విశ్వాసులారా, మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లా దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం. అసలు అల్లాకు ఆయన మార్గంలో సీసంతో పోసిన గోడవలే దృఢమైన బారులు తీరి నిలబడి పోరాడేవారంటేనే ఇష్టం. మూసా అలైహిస్సలాం తన జాతివారితో అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఓ నా జాతి ప్రజలారా, మీరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు? నేను మీ వద్దకు అల్లాచే పంపబడిన ప్రవక్తనని మీకు తెలుసు కదా. ఆ తరువాత వారు వక్రమార్గాన్ని అవలంబించినప్పుడు అల్లా కూడా వారి హృదయాలను వక్రీకరించాడు. అల్లా దుర్మార్గులకు సన్మార్గం చూపడు. మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాం అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో. ఓ ఇస్రాయిల్ సంతతివారలారా, నేను మీ వద్దకు అల్లాచే పంపబడిన సందేశహరుణ్ణి. నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు. ఇక ఇస్లాం అంటే అల్లాకు తనను తాను సమర్పించుకోవటం అనే సందేశం అందజేయబడుతున్నప్పటికీ అల్లాపై అపనిందలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లా సన్మార్గం చూపడు. వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పగోరుతున్నారు. కాని అవిశ్వాసులకు ఎంత అనిష్టంగా ఉన్నా సరే అల్లా తన జ్యోతిని పూర్తిగా వ్యాపింపచేయటానికే నిర్ణయించుకున్నాడు. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి. ఇది బహుదైవారాధకులకు ఎంత అనిష్టమైనా సరే. విశ్వసించిన ఓ ప్రజలారా, మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారమేమిటో నేను మీకు తెలుపనా? విశ్వసించండి అల్లాహ్ను, ఆయన ప్రవక్తను. పోరాడండి అల్లాహ్ మార్గంలో మీ సంపదలను,
మీ ప్రాణాలను ధారపోసి. మీరు గనుక గ్రహిస్తే ఇదే మీకు మేలైనది. అప్పుడు అల్లా మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాడు. అంతేకాదు శాశ్వతమైన ఆ స్వర్గవనాలలో మీకు ఎంతో అందమైన గృహాలను ప్రసాదిస్తాడు. అదే గొప్ప సాఫల్యం. మీరు కోరుకుంటున్న ఇతర వస్తువులు కూడా మీకు అనుగ్రహిస్తాడు. అవి అల్లా నుండి పొందే సహాయం మరియు త్వరలోనే లభించబోయే విజయం. ఓ ప్రవక్త, ఈ శుభవార్తను విశ్వాసులకు అందజెయ్యి. విశ్వసించిన ఓ ప్రజలారా, మరియం కుమారుడైన ఈసా అలెహిస్సలాం హవారీలతో అన్నట్లు మీరు అల్లాహకు సహాయకులు కండి. వారితో ఈసా అలెహిస్సలాం ఇలా అన్నాడు: అల్లాహ వైపునకు పిలిచే పనిలో నాకు సహాయపడేవారు ఎవరైనా ఉన్నారా? దానికి హవారీలు మేము ఉన్నాము, అల్లాహకు సహాయకులం అని సమాధానమిచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సంతతిలోని ఒక వర్గం విశ్వసించింది, మరొక వర్గం తిరస్కరించింది. తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకంగా బలపరిచాము. వారే ఆధిక్యం వహించారు. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 62వ సూరా అల్ జుమః అనువాదాన్ని చదువుదాం. అల్ జుమః అంటే సమావేశం, మత విధుల నిర్వహణకు కూడిన జన సముదాయం. ఈ సూరా యొక్క పేరు 9వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూరా మదీనాలో అవతరింపచేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నమాజులో సూరా అల్ జుమా మరియు సూరా అల్ మునాఫికూన్ చదివేవారు. ఇది సహీహి ముస్లిం హదీస్. ఈ సూరాలో 11 ఆయతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలోని ప్రతి వస్తువు, భూమిలోని ప్రతి వస్తువు అల్లాను స్తుతిస్తోంది. ఆయన విశ్వ సామ్రాట్టు, ఎంతో పరిశుద్ధుడు, అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడు. ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడా ఈ ప్రవక్త ప్రభవించబడ్డాడు. అల్లా అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడును. ఇది ఆయన అనుగ్రహం. తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశాలి. తౌరాత్ గ్రంథ బాధ్యత భారం మోపబడినప్పటికీ దానిని మోయని వారు పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. అల్లా వాక్యాలను తిరస్కరించిన వారి పోలిక దీనికంటే కూడా ఘోరమైనది. ఇటువంటి దుర్మార్గులకు అల్లా సన్మార్గం చూపడు. వారితో ఇలా అను: యూదులైపోయిన ప్రజలారా, ఒకవేళ మిగతా ప్రజలందరికంటే మీరు మాత్రమే అల్లాకు ప్రియమైన వారు అనే గర్వం మీకు ఉంటే చావును కోరుకోండి. మీరు పలికే ఈ ప్రగల్భాలు నిజమే అయితే ఈ పని చెయ్యండి. కాని వారు తాము చేసుకున్న అకృత్యాల కారణంగా చావును ఎన్నటికీ కోరుకోరు. అల్లా ఈ దుర్మార్గులను బాగా ఎరుగును. వారికి ఇలా చెప్పు: ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు రహస్య విషయాలు, బహిరంగ విషయాలు అన్నింటినీ ఎరిగిన వారి ముందు హాజరుపరచబడతారు. అప్పుడు ఆయన మీకు మీరేమేమి చేస్తూ ఉండేవారో అవన్నీ తెలుపుతాడు. విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు అల్లా సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. ఆపై నమాజు ముగిసిన తరువాత భూమిపై వ్యాపించండి. అల్లా అనుగ్రహాన్ని అన్వేషించండి. అల్లాను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం కలగవచ్చు. వారు వ్యాపారం, వినోద క్రీడలు జరుగుతూ ఉండగా చూచి అటువైపు పరుగెత్తారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలో వదిలివెళ్లారు. వారితో ఇలాను: వినోద క్రీడల కంటే, వ్యాపారం కంటే అల్లా వద్ద ఉన్నదే శ్రేష్టమైనది. అల్లా అందరికంటే మేలైన ఉపాధి ప్రదాత. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 63వ సూరా అల్ మునాఫికూన్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ మునాఫికూన్ అంటే కపట విశ్వాసులు, వంచకులు, డాంబికులు అని అర్థం. ఇది ఉహద్ యుద్ధం తరువాత 3 లేక 4 హిజ్రీలలో అవతరింపచేయబడింది. ఇందులో
కపట విశ్వాసులను గురించిన విషయాలు ఉన్నాయి. దీని పేరు మొదటి ఆయత్లోనే పేర్కొనబడింది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, ఈ కపటులు నీ వద్దకు వచ్చినప్పుడు మీరు నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలే అని మేము సాక్ష్యమిస్తున్నాము అని అంటారు. అవును, నీవు నిజంగానే ఆయన ప్రవక్తవు అని అల్లాకు తెలుసు. కాని ఈ కపటులు పచ్చి అసత్యవాదులని అల్లా సాక్ష్యమిస్తున్నాడు. వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకున్నారు మరియు ఈ విధంగా వారు అల్లా మార్గం అవలంబించకుండా స్వయంగానూ ఆగిపోతున్నారు, లోకాన్ని కూడా ఆపుతున్నారు. వారు చేస్తున్న చేష్టలు ఎంత నీచమైనవి! దీనికంతటికీ కారణం వారు విశ్వసించిన తరువాత తిరస్కరించటమే. అందుకని వారి హృదయాలపై ముద్ర వేయబడింది. ఇక వారు దేనిని అర్థం చేసుకోరు. వారిని చూస్తే వారి రూపాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వారు మాట్లాడితే నీవు వారి మాటలను వింటూనే ఉండిపోతావు. వారసలు గోడకు ఆనించబడిన కొయ్య దుంగల వంటివారు. ప్రతి అరుపును వారు తమకు వ్యతిరేకమైనదిగా భావిస్తారు. వారు ఆగర్భ శత్రువులు. వారికి దూరంగా ఉండండి. అల్లా వారిని నాశనం చేయుగాక. వారు ఎలా పెడమార్గం వైపునకు మరలించబడుతున్నారు. వారితో రండి, అల్లా ప్రవక్త మీ కొరకు మన్నింపు ప్రార్థన చేస్తాడు అని పిలిచినప్పుడు వారు తల విదిలిస్తారు. వారు పొగరుబోతుతనంతో రాకుండా ఆగిపోవటాన్ని నీవు చూస్తావు. ఓ ప్రవక్త, నీవు వారి కొరకు మన్నింపు ప్రార్థన చేసినా చేయకపోయినా వారి విషయంలో ఒక్కటే, అల్లా వారిని ఎంతమాత్రం మన్నించడు. అల్లా దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. వారే ఇలా అనేది, ప్రవక్త అనుచరుల కోసం ఖర్చు పెట్టటం ఆపెయ్యండి, అప్పుడు వారు చెల్లాచెదురైపోతారు. వాస్తవానికి భూమిలో ఆకాశాలలో ఉన్న నిధులకు యజమాని అల్లాయే. కాని ఈ కపటులు గ్రహించరు. వారు ఇంకా ఇలా అంటారు, మనం మదీనా నగరానికి తిరిగి వెళ్లిన తరువాత మనలోని గౌరవనీయులు నీచులను అక్కడ్నుంచి వెళ్లగొట్టాలి. వాస్తవానికి గౌరవం అనేది అల్లాకు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే చెల్లుతుంది. కాని ఈ కపటులు అది ఎరుగరు. విశ్వాసులారా, మీ సిరి సంపదలు, మీ సంతానము మిమ్మల్ని అల్లా సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చబడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు. మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి అతను, ఓ నా ప్రభూ, నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు? నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ణి కదా అని వాపోయే పరిస్థితి రాకముందే మేము మీకు ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెట్టండి. కాని ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అల్లా ఇక అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు. మీరు చేస్తున్నదంతా అల్లాకు బాగా తెలుసు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహ్ మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకొని అమలుపరిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.